వెల్కమ్ బ్యాక్ టు లైక్ హిస్టరీ రైటర్. ఇందాక వీడియోలో మనం బ్యాంక్ జాబ్ ఐబీపీఎస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ వీడియోలో మీకు చెప్పాను బ్యాంక్ జాబ్లో ఉన్న ప్రోస్ కాన్స్ ఏంటి అనేది మనం డీప్గా డిస్కస్ చేద్దామని చెప్పి. సో ముందుగా మనం ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, బ్యాంక్ జాబ్ అనేది ప్రొసీజర్ అనేది ఏదైతే రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది 1 సంవత్సరం లోపల తెమిలిపోతుంది అనమాట. సో మీకు ఎక్కువగా టైం వేస్ట్ అనేది తెలియదు. సో అట్లీస్ట్ అంటే ఒకసారి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడున్నారు, మీరు ఎంత లోతులో ఉన్నారు, అంటే మీరు కొంచెం ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టగలరా లేదా అనేది సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలిసిపోతుంది. సో దట్ మీ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి అనేవి మీరు చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే ఒకరి దగ్గర దాకా వచ్చి కట్ ఆఫ్ రాలేదు అనుకోండి, సో మీకు ఆటోమేటిక్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ అనేది వెంటనే వచ్చేస్తుంది కూడా అనమాట, ఎవ్రీ ఇయర్ లేట్ అవ్వకుండా. సో మీ టైం వేస్ట్ అనేది అవుతూ మీకు మీరు చేసిన ప్రిపరేషన్ అంతా కూడా ఏంటంటే ఓన్లీ ఒక 6 నెలలు 7 నెలలు మీరు కష్టపడి చదివారు అంటే అక్కడి నుంచి మీ స్పీడ్ని మీరు డెవలప్ చేసుకుంటూ కొత్త మోడల్ పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్ అవి ప్రాక్టీస్ చేస్తుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు సిలబస్ అంతా రివైజ్ చేయాల్సిన అవసరం అనేది బ్యాంక్ జాబ్స్లో ఎస్పెషల్లీ ఉండదు. అండ్ ఈ ప్రొసీజర్లో కూడా క్లినికల్ ఎగ్జామ్కి ఏముంది, స్టార్టింగ్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఆ 2 అయిపోతే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే. అండ్ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అది ప్రొఫెషనల్ ఆఫీసర్కి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్లకు కూడా అంతే. సో మెయిన్ సిలబస్ అనేది చాలా తక్కువ. మీరు ఒకసారి ప్రిపరేషన్ బేసిక్స్ అన్నీ ఒకసారి గట్టిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, అక్కడి నుంచి మీ ప్రాక్టీస్, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా మనందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, బ్యాంకర్లో కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఒకవేళ మీరు కెరియర్లో ఎదగాలి, నేను మంచి స్థాయికి ఎదగాలి అని అనుకున్న వాళ్ళు 20-25 ఇయర్స్ లోపల మీరు క్లర్క్గా జాయిన్ అయ్యి మీరు బ్యాంక్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి ముందు ఎక్కడంటే ట్రాన్స్ఫర్స్ వెళ్ళడానికి వెనకాడకుండా అన్ని చోట్ల పనిచేయడానికి సిద్ధపడి, అంటే బ్యాంక్ యొక్క ఆలోచనలకి అనుగుణంగా మీ ఆలోచనలు ఉంచినట్టు మీరు పనిచేసినట్టయితే మీరు ఎండిసిఇఓ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక క్లర్క్గా జాయిన్ అయిన మీరు, ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో క్లర్క్గా జాయిన్ అయిన మీరు ఏ బ్యాంక్లో అయితే జాయిన్ అవుతున్నారో ఆ బ్యాంక్ ఎండిసిఇఓ అయ్యే ఆస్కారం కూడా ఉందన్నమాట. సో అంత కెరియర్ ప్రోగ్రెషన్ ఉన్నటువంటి రంగం వేరే ఇంకేది కూడా లేదు. నాకు తెలిసి నేను ఎక్కువగా చూసిన వాటిల్లో బ్యాంకింగ్ రంగం ఒక్కటే చాలా ఆ విధంగా ఉన్న అవకాశాలని వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఇస్తుంది అనమాట. 2 అయిపోయింది. ఆ తర్వాత ఇంక 3వది శాలరీ. బ్యాంక్లో శాలరీస్ అనేవి చాలా బాగుంటాయి, మీ అందరికీ చెప్పాను. శాలరీ కాకుండా ఫెసిలిటీస్ కూడా, అంటే మీకు అలవెన్సెస్ అనేవి కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో మీరు శాలరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక మనిషి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడా మంచి శాలరీస్ అనేది బ్యాంక్ ఇస్తుంది. అది ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. క్లరికల్లో అయితే మీకు స్టార్టింగ్లోనే 35,000-40,000 వస్తుంది. అదే ప్రొఫెషనల్ ఆఫీసర్ కింద అయితే మీకు 65,000-70,000 వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఇప్పుడు మనం నెగిటివ్స్లోకి మాట్లాడుకుందాం. నెగిటివ్స్ ఏంటి అంటే, బ్యాంక్ అనేది ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ప్రిపేర్ అవుతుంటారు. అంటే మన ఇండియన్ పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, బ్యాంకుల్ని గవర్నమెంట్ జాబ్ అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఐబీబీఎస్ ద్వారా మీరు జాయిన్ అయ్యే జాబు గవర్నమెంట్ జాబ్ కాదు, గవర్నమెంట్ బ్యాంక్లో జాబు. చాలా డిఫరెన్స్ ఉంది గవర్నమెంట్ జాబ్కి, గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగానికి. అది ఏంటి అంటే, ప్యూర్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యూపీఎస్సీ నుంచి అయ్యే రిక్రూట్మెంట్ కానీ, ఎస్ఎస్సీ నుంచి అయ్యే రిక్రూట్మెంట్ కానీ, ఇంకా వేరే ఏదన్నా, అందులో మ్యాక్సిమం అన్నీ కూడా ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్గా మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే అక్కడ మీకు ఎక్కడ కూడా ప్రాఫిట్ ఎర్న్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఏది కూడా ఉండదు. బట్ వేరాజ్ గవర్నమెంట్ కంపెనీస్లో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్లో కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్లో కానీ సర్వీస్ని ప్రజలకి ఇస్తూనే ప్రాఫిట్ ఎర్న్ చేసే బాధ్యత కూడా ఆయా ఆర్గనైజేషన్స్ మీద ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే బేసిక్గా గవర్నమెంట్ తాలూకు ఆర్గనైజేషన్స్ అనమాట. గవర్నమెంట్ అనేది ఎక్కువ మెజారిటీ స్టేక్ ఉంది కాబట్టి. ఎందుకంటే చాలామంది పిల్లలు జాయిన్ అయినప్పుడు తెలియకుండానే ప్రిపేర్ అయిపోతూ ఉంటారు, మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకుంటారు. అంటే జాబ్లో ఏమి తేడా ఉండదు, కానీ మన బేసిక్ మెంటాలిటీ, చాలామంది ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ జాబ్ వస్తే పని చేయకపోయినా పర్వాలేదు, ఒక నెల రోజులు పనికి వెళ్ళకపోయినా మన జాబ్కి ఏమీ అవ్వదు అన్న సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటారు. సో బ్యాంకులో అలాగైతే ఉండదు. పని అనేది మటుకు చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది,
మీరు చేసిన పనికి మీకు శాలరీ అలాగే ఉంటుంది, మీరు బాగా పనిచేస్తే మీకు ప్రమోషన్ ఆస్పెక్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సో మెయిన్ థింగ్ పని ఉండకూడదు, పని చేయకూడదు అనుకుంటే మాత్రం మీరు బ్యాంక్లోకి ఎవరు కూడా అసలు జాబ్లు ట్రై చేయొద్దు. సో ఖాళీగా కూర్చుంటే కూడా మీకు జీతం అయితే బ్యాంక్లో ఇవ్వరు. మీరు చేసే పనిని బట్టి మీకుండే గౌరవం ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్లో అందరూ కూడా చాలా మంది పాపులేషన్ వస్తూ ఉంటారు. ఎవరెవరు ఒక చదువు రాని వాళ్ళు కాడి నుంచి బాగా చదువుకుని బాగా బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు అన్నమాట. సో అక్కడ సోషల్లీ మార్జినైజ్డ్ సెక్టర్స్కి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎవరైతే బాగా రిచ్ కస్టమర్స్ లేదంటే హై నెట్వర్క్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీ బ్యాంక్ కోసం మీరు బిజినెస్ కూడా అక్వైర్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంక్ స్టాఫే చేయాలి. అండ్ సెకండ్ నెగిటివ్ థింగ్ ఏంటి అంటే పోస్టింగ్స్ అనమాట. పోస్టింగ్స్ అనేవి ఏంటంటే చాలా మంది ఏం మెంటాలిటీ ఉంటారంటే మన ఇంటికి దగ్గరలో ఉందాము అన్న మెంటాలిటీతో చాలా మంది అనుకుంటా ఉంటారు. బట్ ప్రజెంట్ జనరేషన్లో ఇంటి దగ్గర ఉండే జాబ్స్ అనేవి ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా లేవు. బట్ అలాగే బ్యాంకింగ్లో కూడా బ్యాంకింగ్ అనేది మొత్తం డైనమిక్గా ఉంది మన ఇండియాలో. అంటే మీకు డిఫెన్స్లో చూసుకున్న కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో ఉంటుంది, అంటే ఒక ఆర్మీ అయితే కొన్ని ప్లేసెస్లో ఉంటుంది, నేవీ అయితే కొన్ని ప్లేసెస్లో ఉంటుంది అన్న కండిషన్స్ ఉన్నాయి. కానీ బ్యాంక్స్ అనేవి ఏంటంటే ప్రతి మారుమూల పల్లెకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మన బాంబే మహారాష్ట్ర ఇదంత వరకు ఈ అన్ని ప్లేసెస్లో ఏ మూలకి వెళ్ళినా ఈ రోజుల్లో బ్యాంకు లేని ప్రాంతము ప్లేసు అంటే కూడా ఎక్కడ కూడా లేదనమాట. సో బ్యాంకింగ్ సేవలు అనేవి ప్రతి కార్నర్కి వెళ్ళాలి అనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని చేరుకునేలాగా బ్యాంక్స్ అన్ని కూడా ఆలోచిస్తున్నాయి. సో మీరు గనక లేదు నేను నా ఇంటి దగ్గరే ఉంటాను, ఇంటి దగ్గరే ఉండాలని అనుకున్నట్టయితే మటుకి బ్యాంకులో సాధ్యం కాదు. అవును, వాళ్ళు చాలా మటుకి మిమ్మల్ని మీ హోమ్ పోస్టింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, కానీ అది పర్మనెంట్గా సాధ్యం అనేది కాదన్నమాట. సో ఒకవేళ మీరు అలా తీసుకున్నా సరే మీ కెరీర్లో వెనకబడిపోతారు. సో ఎవరైతే ఇంటికి దగ్గరే ఉందాము అనుకుంటారో అది చాలా కష్టమవుతుంది. సో అటువంటి వాళ్ళు బ్యాంకులోకి రావద్దు. మీకు హోమ్ పోస్టింగ్ వస్తాయి కానీ అక్కడే పర్మనెంట్గా ఉండిపోతాము అనుకుంటే మటుకి ఇది కష్టం అవుతుంది అనమాట మీకు. తర్వాత విషయం వచ్చేసి వర్క్ ప్రెషర్. చాలా మంది ఏమంటారంటే ఈ మధ్యలో మీరు ఏ న్యూస్ పేపర్లు చూసినా ఎక్కడ చూసినా సరే బ్యాంక్లో వర్క్ ప్రెషర్ పెరిగిపోయింది, చాలా మంది ప్రమోషన్లు తీసుకోవట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. సో వర్క్ ప్రెషర్ అనేది ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఉంటుందండి. అది ఏంటి అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంది, మీరు పని ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది ఉంటుంది. ప్రెషర్ ఉండదు లేదు అని అయితే నేను చెప్పను, కానీ అది మీరు ఎంతలా హ్యాండిల్ చేయగలరు అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి జాబ్లో జాయిన్ అయ్యే ముందు వరకు ఏంటంటే నాకు ఒక్కోసారి ఉద్యోగం వస్తే చాలు, నేను ఏదన్నా చేసేస్తాను, ఏ పనైనా చేసేస్తాను అన్న మెంటాలిటీతో ఉంటారు. బట్ ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత నా వల్ల ఇది కాదు, నేను ఇది చేయను, ఇది చేయకూడదు అనుకుంటున్నాను, నాకు వీలు కాదు అని చేయకూడడానికి కారణాలు చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు అన్నమాట. సో అటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ మీకు ఉంటే మట్టుకి బ్యాంక్ అనేది మీకు కరెక్ట్ కాదు. మీరు బ్యాంక్లోకి మట్టుకి బ్యాంక్ జాబ్స్కి మాత్రం ట్రై చేయొద్దు. ఎందుకంటే మీ అన్నెసరీ మీ టైం వేస్ట్ అవుతుంది, మీ వల్ల కస్టమర్ల టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట, ఆర్గనైజేషన్ టైం కూడా వేస్ట్ అవుతుంది. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ మీరు అంటే పార్ట్ టైమ్గా, అంటే ప్రస్తుతానికి ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోదాం, ఆ తర్వాత టైం తీసుకుని చదువుకుని వేరే జాబ్స్కి మనం ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఆ విధంగా కూడా మీకు బ్యాంక్లో టైం అనేది దొరకదు. ఎందుకంటే బ్యాంక్లో ఏదైతే ఫ్రంట్ రోలో కూర్చున్న క్లరికల్ క్యాడర్ వాళ్ళు ఉంటారో పాపం వాళ్ళందరికీ ఒక టీ తాగడానికి కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి కూడా టైం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన దేశంలోని పాపులేషన్ బాగా చదువుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పటికీ కూడా చదువు రాని వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి అక్కడ ట్రాన్సాక్షన్స్ ఫిజికల్గా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ అవడం వల్ల ఏంటంటే మనకి సో ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ చేస్తున్నట్టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఆ కైండ్ ఆఫ్ ఎవరు లేకుండా అంత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మాత్రమే జరిగేలా కాదు. సో చాలా బ్రాంచెస్లో ఎలా ఉంటుందంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, మీరు పర్సనల్గా వెళ్ళి చదువుకుందాము అనేది కష్టం అనమాట. సో క్లరికల్లో ఇంకా కొంచెం టైం దొరకొచ్చేమో, కానీ మీరు ఒకవేళ ప్రొబేషనరీ ఆఫీసర్ కింద జాయిన్ అయితే మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే క్లరికల్ మీద కూడా ఉంటాయి కానీ ప్రొబేషనరీ ఆఫీసర్స్ మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి మేనేజరల్ క్యాడర్లో. సో కొంచెం అవర్స్ కూడా ప్రొలాంగ్డ్గా ఉంటాయి అన్నమాట. సో అందులో మళ్ళీ మీకు ప్రత్యేకంగా వేరే ఎగ్జామ్స్ కోసం చదవడానికి టైం దొరుకుతుందంటే నేనైతే అవుతుంది అని చెప్పి అనుకోవట్లేదు. బట్ స్టిల్ మీరు అందాక పార్ట్ టైం కోసం జాయిన్ అయ్యి తర్వాత నేను చేద్దాము అనుకున్నా సరే మంచిది, అలా చేయగలిగితే చాలా ఇట్స్ ఎ గుడ్ ఇది.
సో బ్రాడ్గా ఎవరికైతే కొత్త పిల్లలకి కానీ ఎవరికైనా ఏంటంటే తెలుసుకోవాలనే విషయాల గురించి నేను చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎటువంటి సందేహం ఉన్నా బ్యాంక్ జాబ్స్ గురించి ఎటువంటి సందేహం ఉన్నా కూడా ఎటువంటి విధంగా మీరేం సంకోచించొద్దు. మీరు కమెంట్లో పెట్టండి, అన్న ఏంటిది, ఇది ఎలా జరుగుతుంది ఏంటి అని మీరు అడిగారు అంటే నేను డెఫినెట్గా మీ అందరికీ కూడా దాని గురించి క్లారిటీగా చెప్తాను. సో నాకు తెలియకపోయినా నేను ఇంకెవరైనా కనుక్కున్నా సరే ఆ డౌట్ క్లారిఫై చేసే బాధ్యత నాది. ఓకేనా? అండ్ మీరు మీకు కానీ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే చూసి లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీరు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు మీ పిల్లల కోసం అవసరం ఉంటే వాళ్ళకి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మీ పిల్లలకి షేర్ చేయండి. ఇంకేదన్నా నాట్ ఓన్లీ ఫర్ బ్యాంకింగ్, మీకు ఇంకేదన్నా ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనుంది, మీకు సరైన గైడెన్స్ లేదు అనుకుంటే కూడా మీరు డెఫినెట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. ఎవరో ఒకరి దగ్గర కనుక్కుని మీ డౌట్స్ని క్లారిఫై చేసే బాధ్యత నాది. మర్చిపోకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లక్కీ శ్రీ. బాయ్.